యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వాక్య భాగమును చదువుకుందాం. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ యొద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఇంతవరకునైనా మీరు మా జీవితాలలో చేసిన ప్రతి మేలుని బట్టి నీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. నీ మాటలు వినడానికి ఆసక్తిని దయచేయండి. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగమును ధ్యానిస్తూ ఉండగా నన్ను కూడా నీకు ఆత్మచేత అభిషేకించి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే నీవు ఎక్కడ ఆశీర్వదించబడతావు అనే విషయాన్ని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ మనము ఆశీర్వదించబడే సూత్రము ఇక్కడ రాయబడింది అన్నమాట. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఐగుప్తుని దాటారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, మారాను కూడా దాటారు. దాటి ముందుకు పోతున్న తరువాత మోషేను దేవుడు పిలిచి సీనాయి పర్వతం మీదకి పిలిచి 10 ఆజ్ఞలు ఇచ్చిన తరువాత తన ప్రజలతో ప్రభువు ఇచ్చిన వాగ్దానమే ఇది. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు నేను వస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్, హల్లెలూయా. అంటే నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనికి వచ్చి అంటున్నాడు. అంటే ఏ స్థలం అది? ఏ స్థలంలోనికి వస్తాడు? ఈ ప్రపంచంలో ఒక ప్రతిష్టమైన ప్రాంతానికి కానీ ఒక నిర్దిష్టమైన స్థలానికి కానీ వాగ్దానం చేయలేదు దేవుడు. ఇది ఒక సార్వత్రికమైన వాగ్దానముగా మనందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. నేను వచ్చి నా నామమును జ్ఞాపకార్థముగా ఎక్కడైతే జ్ఞాపకము చేసుకుంటారో వారి దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఏ స్థలం అంటే కనుక చదవండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయం 15వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన నా ప్రార్థన మీద నాకు అనుదృష్టి ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద దృష్టి నిలుచును. నా చెవులు నిత్యము దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థలమందు అంటే గనక దేని గురించి? దేవుని మందిరము గురించి అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉండు ప్రతి మందిరములోనికి నేను వచ్చి, ఆమేన్, హల్లెలూయా, నేను ఆశీర్వదిస్తా. ప్రతి మందిరములోనికి ఆయన వచ్చి ఆశీర్వదిస్తాడంట. అంటే దేవుడు ఇక్కడ సర్వాంతర్యామి కదండి. దేవుని మందిరంలో ఉంటే ఆశీర్వదిస్తాడా? కానీ దేవుడు అంటే ఒక స్పష్టమైన వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ. ఇదిగో నా నామమును జ్ఞాపకము చేసుకునే స్థలం ఉంది కదా, నా నామమును జ్ఞాపకము చేసుకునే స్థలము అనే దేవుని మందిరం ఉంది కదా, ఆ మందిరములోనికి నేను వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీవు దేవుని చేత ఆశీర్వదించబడే స్థలం ఏంటి చెప్పండి? దేవుని మందిరం. స్తోత్రం చెప్పు. అంటే నీవు ఆశీర్వదించబడాలి అంటే
దేవుని మందిరంలో ఖచ్చితంగా రావాలి. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే దేవుడు సర్వాంతర్యామి కదండి. దేవుడు ఎక్కడున్నప్పుడు కూడా ప్రార్థన ఆలకిస్తాడు కదా. దేవుడు ఎక్కడైనా సరే మనల్ని ఆశీర్వదిస్తాడు కదా అనే ఆలోచన మనకి ఇంతవరకు ఉండవచ్చు. అది మంచిదే. కానీ నీవు దేవుని మందిరమునకు రాకుండా దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? నువ్వు దేవుని సన్నిధికి రాకుండా దేవుడు ఎలా దీవిస్తాడు నిన్ను? కాబట్టి దేవుని మందిరం అనేది ఒకటి ఉంది మన కొరకు. ఆ స్థలములోకి ఆయన వచ్చి ప్రతి మందిరంలోనికి వచ్చి ఆయన నామము జ్ఞాపకం చేసుకొని చుండగా మనందరినీ కూడా ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడు సర్వాంతర్యామి. దేవుడు ఎక్కడ ప్రార్థన చేసి ఆలకిస్తాడు కదా, దేవుడు ఎక్కడైనా ఆశీర్వదిస్తాడు కదా అని ఇంతవరకు మనం అనుకుంటున్నాం. మనం అందరం అనుకున్నది కరెక్టే, కానీ అనుకునే వారికి ఇంకా క్లారిటీ కోసం ఒక వాక్యాన్ని చూపిస్తాను. చదవండి. ఆదికాండం 35వ అధ్యాయం 1వ వాక్యము. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా. చెప్దాం అందరం కదా. ఇక్కడ యాకోబుతో దేవుడు చెప్తున్నాడు. సందర్భం ఏంటంటే, ఊరంతా కూడా కత్తులు కట్టారాలు పట్టుకుని యాకోబు కుటుంబం మీదకి వచ్చారు. ఎందుకంటే దీనా విషయమే. అప్పుడు యాకోబు వెంటనే దేవుని ఆశ్రయిస్తే దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నానా నువ్వు అర్జెంటుగా లేచి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళావు, నీవు బ్రతుకుతావన్నాడు. యాకోబు అంటాడు, నేను బతికితే కదా ముందు వెళ్తాకి ముందు నన్ను బతికించు అంటాడు. నువ్వు ఇక్కడ ఎంత ప్రార్థన చేసినా ఎంత బతిమిలాడినా మాత్రం నేను కాపాడు. ఎందుకో తెలుసా? నువ్వు అర్జెంటుగా దేవుని మందిరానికి వెళ్తే కనుక నువ్వు బ్రతుకుతావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యాకోబు ఏడ్చింది ఎక్కడండి? దేవుని మందిరంలో కాదు. యాకోబు సమస్య ఎక్కడ? దేవుని మందిరంలో కాదు. యాకోబు ఇక్కడ మాట్లాడింది ఎక్కడ? దేవుని మందిరంలో కాదు. అంటే నీవు గమనించవలసిన విషయం ఏంటంటే కనుక, నీవు ఎక్కడ పడి ఏడ్చినప్పటికీ కూడా, ఎక్కడ శ్రమ కలిగి నువ్వు బాధపడినప్పటికీ కూడా, ఏ సమయంలో నువ్వు ఏ స్థలంలో నువ్వు ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించింది ఎందుకు? అది దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇక నా ప్రార్థన ఆలకించేసి ఇంటికాడ తిని కూర్చున్నావు అంటే కుదరదుగా. నీ ప్రార్థన ఆలకించింది ఎందుకో తెలుసా? దేవుని మందిరమునకు నువ్వు వెళ్ళటానికి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరమునకు వెళితేనే యాకోబు అంటున్నాడు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి నువ్వు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు కూడా నేను ఆలకిస్తా. కానీ ఆలకించేది ఎందుకో తెలుసా? నీవు దేవుని మందిరానికి వెళ్తావని. నీకు మేలు చేసేది ఎందుకో తెలుసా? నీకు దేవుని మందిరంలోకి వెళ్తావని. సరే, మనందరం అనుకుంటాం యాకోబు మంచోడు కాదండి, అందుకని ఆయన దేవుని మందిరానికి వెళ్ళమన్నాడు. మేము చాలా మంచోళ్ళం. యాకోబు ప్రార్థన చేయడం చేత కాదు, అందుకనే యాకోబుని దేవుని మందిరానికి వెళ్ళమని అన్నాడని మనం అనుకోవచ్చు. అయితే మీకు ఇంకా కొన్ని విషయాలు అర్థం కావడానికి చదవండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 8వ వాక్య భాగం చదువుకుందాం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం మీద పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించారు. ఇక్కడ ఈ రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయములో చూస్తే గనక మహాఘనత వహించిన ఒక దైవజనుడు కనబడతాడు. ఇక్కడ అతని పేరు ఏలియా. దేవుని కొరకు రోషము కలిగిన వాడు, ఆకాశము నుండి అగ్నిని దింపించిన దైవజనుడు. అలాంటి దైవజనుడు ఒక రోజున ఒక గుహలో ఒక బదిరి వృక్షం కింద వచ్చి తలదాసుకుని అతడు, ఇంత మటుకు చాలు ప్రభువా, నా బ్రతుకు చాలు, నేను చేసిన సేవ చాలుక నన్ను తీసుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు అక్కడికి దిగి వచ్చి అంటున్నాడు, వచ్చి నిప్పుల మీద పెట్టి కాల్చిన తాజా రొట్టెలు తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చాడు. నానా తిను అన్నాడు. నేను తిన్నాను, నేను చచ్చిపోతా అన్నాడు. తిన్నానా అంటే తిన్నాడు. తిని మళ్ళీ నేను చచ్చిపోతాను అన్నాడు. మరలా ఒక రొట్టెని తీసుకొచ్చి మరలా పెట్టాడు, తిన్నాడు. ఇప్పుడు ఏలియాకి డౌట్ వచ్చింది. దేవుడు ఊరకనే రొట్టె మీద రొట్టె పెట్టాడు, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు ఇవ్వడం. మొత్తానికి రొట్టె మీద రొట్టె పెడుతున్నాడంటే మొత్తానికి ఏదో డౌట్ ఉంది. మొత్తానికి ప్రభువా నువ్వు ఊరకనే ఆశీర్వదించో,
ఎందుకు మరి నాకు ఇంతగా ఆశీర్వదిస్తున్నావు, ఇంతగా నన్ను బలపరుస్తున్నావు అని అడిగితే కనుక ఇక్కడ ప్రభు అంటున్న మాట ఏం తెలుసా? నీ శక్తికి మించిన ప్రయాణము నీకుంది, నీవు లేచి హోరేబు పర్వతం మీదకు నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు ఏలియా ఏమంటాడంటే కనుక హోరేబు పర్వతం మీద నేను వెళ్తామేంటి, నేను కరివేలి పర్వతం మీద అగ్ని దింపిన దైవజనుడు నేను. స్తోత్రం చెప్పు. 400 ప్రవక్తలను మట్టి కనిపించాను నేను. యెహోవాయే దేవుడని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తిని నేను. అంటే కరివేలు కొండ మీద అఖండ విజయమును సాధించిన తర్వాత కూడా ఏలియా ఎక్కవలసిన కొండ ఒకటి ఉంది. ఏం కొండ ఉందండి? కరివేలు కొండ మీద అఖండ విజయాన్ని సాధించిన తర్వాత కూడా ఏలియా ఎక్కవలసిన కొండ ఒకటి మిగిలింది. ఏంటది? హోరేబు కొండ, దేవుని పర్వతం అనే కొండ, అదే దేవుని మందిరం అనే కొండ. ఆమేన్, హల్లెలూయా. అందుకనే కీర్తనగాడు చెప్తున్న 15వ కీర్తన మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏలియా వంటి మహానుభావుడు కూడా పడిపోతే ఇక్కడ రొట్టె పెట్టి బలపరిచాడు. కానీ నీకు ఒక మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నప్పుడు నేను అంటే ఏలియా అన్నాడు చెప్పన్నాడు, ఇక్కడ చెప్పను నేను, నువ్వు అక్కడికి రావాలి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు రొట్టె ఎందుకు పెట్టావు? ఎందుకు బలపరిచావు? నిన్ను అక్కడ రమ్మంటానికి. స్తోత్రం చెప్పు. అంతే, నిన్ను బలపరిచేది నువ్వు ఇంటి దగ్గర ఉండటానికి కాదు. నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అందుకనే కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే కనుక, అపోస్తలుల కార్యములో చూస్తే కనుక 2వ అధ్యాయం 46వ వాక్యంలో చూస్తే కనుక, మరియు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొని చాలు. ప్రతి దినము దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతి దినము దేవాలయములో ఏక మనసు కలిగి కూడుకునే వాళ్ళు. మనకు వారానికి ఒక రోజు వస్తానికి కష్టం. నువ్వు ఎలా దీవించబడతావు? ఎలా మనం పొందుకుంటాం దేవుని ద్వారా? ప్రతి దినము. అందుకనే ఏప్రిల్ రాసిన పత్రికలు చెప్తాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు మానుకొనవద్దు. అంటే ఏంటి? దేవుని మందిరమును మీరు నిర్లక్ష్యము చేయొద్దు అని చెప్తున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సరిగా ప్రార్థన చేయలేని యాకోబుకైనా సరే, ప్రార్థనే ఊపిరిగా బ్రతుకుతున్న ఏలియాకైనా సరే సూత్రం ఒకటే, నువ్వు అక్కడికి వస్తే నీతో నేను మాట్లాడతా, నీవు అక్కడికి వెళ్తే నువ్వు బ్రతుకుతావు. ఇక అంతే. అందరూ ప్రతి ఒక్కరికి ఫార్ములా ఒకటే. యాకోబు మోసగాడండి, అందుకని ఆయన చెప్పాడండి నేను బాగా యథార్థవంతుడు, ఇంటికాడు ఉంటానంటే కుదరదు. ప్రతి ఒక్కరు జీవించబడాలి అంటే గనక దేవుని మందిరమునకు నువ్వు రావాలి. దేవుని మందిరమును మనము రావటం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరములో నీకు పరిచర్య చేసే పని దొరికిందంటే గనక నువ్వు ఎగిరి గంతేయాలి. దేవుని మందిరములో పరిచర్య చేసే అవకాశం నీకు వస్తే నువ్వేం చేయాలి? ఎగిరి గంతేయాలండి. అది అందరూ చెప్పరు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో నువ్వు రావటానికి ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఆ స్థలములోనికి ఆయన వచ్చి నిన్ను ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మీరు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవునితో సహవాసము కలిగి ఉంటే నీకు ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి. ఆ సహవాసం మనకు కావాలి. అసలు ఎప్పుడు దేవుని మందిరానికి వెళదాం, లేచి ఎప్పుడు పరిగెత్తుకుని వెళ్దాం. ఆ ఆసక్తి మనకు ఉంటేనే మనము దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవునితో సహవాసం కలిగి ఉంటే గనక, లేకపోతే సంఘముతో సహవాసం కలిగి ఉంటే గనక మనం ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. కొన్ని విషయాలు ఈ రోజున వాక్యం నుంచి ధ్యానిద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోను మమ్రే దగ్గర సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే నన్ను చూడాలి మీ అందరూ కూడా. ఇక్కడ లోతు పచ్చని మైదానాన్ని ఎంపిక చేసుకుని వెళ్ళిపోయాడు.
ఇప్పుడు నువ్వు చిన్నవాడి కదా, ఒకవేళ ముందుగానే నేను కనుక నాకు అది కావాలంటే కనుక నువ్వు తర్వాత నేను చిన్నవాడని చెప్పేసి నాకు ఇది అంటగట్టేవు నువ్వు అంటావు కాబట్టి నువ్వు గనక కుడికెళ్తే కనుక నేను ఎడమకి వెళ్తా, నువ్వు తూర్పుకి వెళ్తే కనుక నేను పడమటికి వెళ్తా అని చెప్పాడు. అయితే లోతు ఏం చేసినట్టు చిన్నవాడు పచ్చని మైదానాన్ని ఎంపిక చేసుకుని వెళ్ళిపోయాడు. అయితే అబ్రహాం ప్రార్థన చేసి దేవుడు అంటున్నాడు, నాన్న నువ్వెంత చూస్తావు చూసుకో, కనులెత్తి చూడు ఎంత కనపడుతుంది. ఎందుకు ప్రభు అంటే నువ్వెంత చూస్తే అంత నీకు ఇస్తానన్నాడు. ఇక నువ్వెంత నడుస్తావో అంత నాడు నీకు ఇస్తానని చెప్పాడు. అయితే ఎక్కడైనా నివాసము చేయగలిగిన అవకాశాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. కానీ అబ్రహాము గుడారం ఎక్కడ వేసుకున్నాడు? హెబ్రోనులో వేసుకున్నాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఎంతమంది బంధువులు ఉన్నప్పటికీ కూడా ఆమేన్ హల్లెలూయా. కొంతమంది చర్చికి దూరంగా వెళ్ళిపోతానికి ప్రయత్నం చేస్తారు. వెళ్ళిపోవచ్చు, నీకు మంచి ఉద్యోగం వస్తే, నీకు పనులు ఉంటే వెళ్ళొచ్చు అవకాశం ఉంటే. ఇక్కడ ఎక్కడైనా ఉండటానికి అవకాశం ఉంది. కానీ ఇదిగో దేవుని బిడ్డలతో నేను ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుని సన్నిధికి నాకు దగ్గరగా ఉండాలి. దైవిక సంబంధమైన వారితో నేను కలిసి జీవించాలి. పరిశుద్ధులతో నేను సహవాసం కలిగి ఉండాలని ఎక్కడ ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎంత చూస్తా అంత అన్నాడు, ఎక్కంత నడుస్తా అంత అని చెప్పాడు. కానీ హెబ్రోనులో గుడారం వేసుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవునితో మనం ఎప్పుడు కూడా సహవాసం కలిగి ఉండటానికి, దేవుని మందిరముతో మనకి సహవాసం కలిగి ఉండటానికి మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. అందుకని యోహాను మొదటి పత్రికలో చూస్తే కనుక 1వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాను. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది. చాలు. ఇక్కడ మన సహవాసం ఎవరితో ఉండాలి? బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా తండ్రితో కుమారునితో కూడా ఉండాలి అని చెబుతూ మాతో కూడా అంటున్నాడు. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు అని చెప్తున్నాడు ముందుగా. అంటే ఏంటి? ఇప్పుడు తండ్రితో యేసుక్రీస్తుతో నీకు సహవాసము ఎలా ఉందో అలాగే నీకు దైవజనుడితో కూడా నీకు సహవాసం ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఆ సహవాసాన్ని ఎప్పుడు కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రియమైన దేవుని అబ్రహాము హారానులో తండ్రిని కోల్పోయాడు. తరువాత ఐగుప్తునికి వచ్చిన తర్వాత భార్యను ఎత్తుకెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత లోతు కూడా విడిచి వెళ్ళిపోయాడు. అంతా కూడా అవుట్ గోయింగే, ఇన్కమింగ్ ఏమి లేదు, దానికి ఆదాయం మొత్తం పోయేవాళ్ళే. అయితే ప్రియమైన దేవుని ఇలాంటి పరిస్థితుల్లో నీకు ఇష్టమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకో అని దేవుడు అబ్రహామును అడిగితే అబ్రహాము చూసిరా హెబ్రోనులో గుడారం వేసుకున్నాడు. హెబ్రోనులో గుడారం ఎప్పుడు వేసుకున్నాడో అబ్రహాము యొక్క దశ తిరిగిపోయింది. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పు. ఏం మామూలుగా లేదు ఇక కదా. అంటే ఉన్న ఒకడు కూడా వెళ్ళిపోయాడు. అతనికి సంతానం లేదు. ఇతనికి అబ్రహాముకి అప్పటికి మరి అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేక అందరూ వెళ్ళిపోయారు. కానీ ఎంతో దుఃఖం కలుగుతుంది కదా అలాంటి పరిస్థితుల్లో దేవునితోనే సహవాసం కలిగి ఉన్నాడు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదు కదా. పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండటానికి కృప చూపాడు కాబట్టి, ఆశ చూపించాడు కాబట్టి దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటి చదవండి. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని పుట్టి అలవర్చబడిన 318 మంది వెంట పెట్టుకొని ఆత్మీయమైన బిడ్డలను దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఎంతమందిని ఇచ్చాడు? పోయింది ఒకడే. నువ్వు సహవాసంలో ఉంటే ఎంతమంది బిడ్డలు నీకు సహవాసంలో ఇస్తాడండి కదా. ఆత్మీయమైన బిడ్డలను 318 మంది బిడ్డలు ఇచ్చాడు. తప్పడగట ఆత్మలో ఎదుగుతున్నవారు, యుద్ధము నేర్చుకున్నవారు, రక్షణ పొందినవారు అంతమందిని. పోయింది నాసిరకం, వచ్చింది మాత్రం స్తోత్రం చెప్పు. పోయాడు పోతాడు, చుట్టాలు పోయారని బాధపడవసరంలా, పోయేది ఒకడే పోతాడు కదా. కానీ నువ్వు సహవాసంలో ఉంటే, సంఘములో నీవు ఉంటే, బంధుమిత్రులందరూ పోయినప్పటికీ కూడా ఆత్మీయుల బిడ్డలను దేవుడు నీకు ఇస్తాడు. వాళ్ళు నిన్ను బలపరిచేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశం చెబుతూ వస్తాడా?
వాళ్ళ డబ్బులు ఇచ్చినట్టుగానే. పోయింది ఒకడే, కానీ 318 మంది ఆత్మీయమైన బిడ్డలను అబ్రహాముకు దేవుడిచ్చాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసమును ఎప్పుడు కూడా మీరు విడిచిపెట్టద్దు. దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దండి. మీరు దేవుని మందిరమును నిర్లక్ష్యం చేయొద్దు. మీరు ఆ స్థలంలోనికి నేను వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. హెబ్రోనుకు రావటం వల్ల, హెబ్రోన్లో గుడారం వేసుకోవటం వల్ల కొన్ని వందల మంది దేవుని బిడ్డలను ఇచ్చాడు దేవుడు. ఎలాంటి వారంటే కనుక వాళ్ళు అబ్రహామును వెంబడించేవారు, యుద్ధ నైపుణ్యము కలిగిన వారు, ఆమెను హల్లెలూయా, ఆయుధములు ధరించిన వారు, ఆమెను హల్లెలూయా. ఎప్పుడంటే అప్పుడు ప్రార్థన. నడు ఎక్కడండి బోరంపేట వెళ్దామా? వాళ్ళు అట్టగా యుద్ధానికి కత్తులు తీసుకెళ్ళారు, మళ్ళీ ఆయుధాలు ధరించుకెళ్ళినవారు. అలాంటి త్యాగపూరితమైన బిడ్డలను దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఆమెను హల్లెలూయా. నువ్వు గనక సహవాసములో స్థిరపడితే గనక, దేవుని మందిరంలో స్థిరపడగలిగితే గనక, దేవుని సహవాస నిర్లక్ష్యం చేయకుండా దేవుని సంతకు వస్తుంటే గనక, ఒకవేళ బంధుమిత్రులకు దూరమైనప్పటికీ కూడా నీతో ఉండటానికి దేవుడు ఆత్మీయమైన బిడ్డలను ఒక సంఘం నీకు ఇస్తాడు. ఆమెను హల్లెలూయా. నిర్లక్ష్యం చేస్తావా? వస్తావా? ఆ మాట కూడా అనట్లేదు మీరు. సోత్తాను క్రిస్మస్ కొంటా వెళ్తావు, ఇక్కడే దొరికాడు. హల్లెలూయా. వెళ్ళి హ్యాపీకి వెళ్ళి, మంచిది. రెండో పాయింట్ చదవండి మరొక మాట. ఆదికాండం 14:18 వాక్యం. మరియు షాలేము రాజైన మిల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసంలో మనం ఉంటే గనక మనకు కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే గనక, ఒకవేళ బంధువులు రక్త సంబంధులకు దూరమైనప్పటికీ కూడా నీకు తోడుగా ఉండటానికి ఆత్మీయమైన బిడ్డలను దేవుడు నీకు ఇస్తాడు. రెండోది ఏంటంటే ఇక్కడ షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసము తీసుకొని వచ్చాను అంటే, ఇక్కడ అబ్రహాము దగ్గరికి పరిశుద్ధాత్ముడే దిగొచ్చాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. యుద్ధము చేసి వస్తుంటే ఎదురుబడి అబ్రహాము కంట రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడంట. అంటే అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? దశమ భాగమును ఇచ్చాడు. చెప్పట్లేదు మీరు? రొట్టె ద్రాక్షారసము తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడు అతడు చేతులెత్తి అబ్రహామును ఆశీర్వదించాడు. ఆమెను హల్లెలూయా. అబ్రహాము అప్పుడు అనుకుంటున్నాడు, ఇంకా నాకు ఇంకేం కావాలి ఈ పేద బ్రతుక్కి? నాకు పిల్లలు లేరు, పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నన్ను బలపరచడానికి పరిశుద్ధాత్ముడు నా ఇంటికి వచ్చాడు. ఆమెను హల్లెలూయా. ఇక ఆ సంతోషం తాలేక, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, ఇక ఇప్పుడు లేక నాకు పిల్లలు లేరు నేను బాధపడుతున్నాను, కానీ నన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా ఇంటికి వచ్చేసాడు. పరిశుద్ధాత్ముడే నా ఇంటికి వచ్చి నాకు రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడండి. దేవుని స్తోత్రం చెప్పు. అంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవండి యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వాక్య భాగం చదువుకుందాం. మెల్లగిందాం జాగ్రత్తగా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వాని లేపుతాను. ఆమేన్ హల్లెలూయా. నువ్వు సహవాసములో ఉంటే గనక నీకు ఎవరు దూరమైనప్పటికీ కూడా నీకు తోడుగా ఉండటానికి దేవుడు కొంతమంది ఆత్మీయమైన బిడ్డలు ఇవ్వటం మాత్రమే కాకుండా సహవాసానికి నువ్వు కంటిన్యూగా వస్తున్నావు అనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? నిత్య జీవం పొందుకోవడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ కృపను అనుగ్రహిస్తాడు. రొట్టె ద్రాక్షారసంలో నువ్వు దూరం కాకూడదు. ఎప్పుడు కూడా బల్లకు దూరం కాకూడదు. బల్ల నీ ముందు నుంచి వెళ్ళిపోతుంటే నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ఇక్కడ అబ్రహాము సహవాసంలో స్థిరపడటం వల్ల నిత్య జీవం పొందుకునే అర్హతను దేవుడు అనుగ్రహించాడు, ఆ కృపనిచ్చాడు. ఇది సహవాసంలోనే ఉంటుంది. నా నామమును జ్ఞాపకార్థం గురించి ప్రతి స్థలములో నేను మీ దగ్గరకు వస్తాను. నా నామమును జ్ఞాపకార్థముగా చేసుకుంటారు కదా ఈ మందిరంలో, మీరు ఈ మందిరంలో మేము మీ దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. నీకు బంధువులు, మిత్రులు, స్నేహితులు, రక్తం దూరమైనప్పటికీ కూడా ఇంతమంది ఆత్మీయమైన బిడ్డలు నీకు ఇచ్చాను నేను.
వాళ్ళందరూ నీతో కలిసి ఉంటారు, నీ గురించి ప్రార్థన చేస్తారు, నీ క్షేమాన్ని కోరుకుంటారు వాళ్ళు. నువ్వు సహవాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు నేను నిత్య జీవం పొందుకుంటానికి కూడా నేను నీకు ఒక అర్హతను నీకు అనుగ్రహిస్తాను నేను. ఆమేన్, హల్లెలూయా. 3వ ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వాక్యంలో చూస్తే కనుక 15వ అధ్యాయం మొదటి వాక్యం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామును దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము. చాలు, ఇక్కడ అబ్రహాము దగ్గరికి ఏమొచ్చింది? ఇప్పుడు దేవుని వాక్యం వచ్చింది. ఆమేన్. దేవుని వాక్యం వచ్చి ఇక్కడ అబ్రహామును బలపరుస్తుంది. 5వ వాక్యం చదవండి. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తెరిచి, అబ్రహాము గుడారములోనికి యేసయ్య వెళ్ళాడు. స్తోత్రం చెప్పు. నీ ఇంటికి ఎమ్మెల్యేలు ఎంపీలు మీ ఇంటికి వస్తారా? మా ఇంటికి మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే వచ్చాడండి అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? వస్తారు. ఎలక్షన్ టైంలో వచ్చి బయట నుంచినే ఇంటిలోనికి వచ్చేవాడు యేసయ్య ఒక్కడే. నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తాడు. సహవాసంలో ఉంటే అది కంటిన్యూగా చెప్పలేకపోతున్నారు అల్లుడు, ఎందుకని మరి? నీవు సహవాసంలోనికి వస్తే కనుక ఇక్కడ దిగులు పడిపోతున్నాడు. అయ్యా, నాకెంతమంది పిల్లల్ని ఇస్తే నాకేం ఉపయోగం? నా పెద్ద దాసుడే నా ఆస్తికి వారసులయ్యేటట్లు ఉన్నాడు కదా అని అడిగితే, నువ్వేం భయపడద్దు, నేను నీ కేడంగా ఉన్నాను అని అబ్రహాము ఇంటిలోనికి వచ్చి, అబ్రహామును గుడారం నుంచి బయటకు తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి, అలా నీ సంతానము నేను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సహవాసములో ఉంటే గనక నీకు ఎవ్వరు దూరమైనప్పటికీ కూడా ఆత్మీయమైన బిడ్డలు నీకు దేవుడు తోడుగా ఇచ్చి నిత్య జీవానికి నిన్ను సిద్ధపరుస్తూ, నువ్వు ఒకవేళ ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తాడు. నీకు సహవాసం కావాలా? సహవాసాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. బయటికి తీసుకొని వెళ్ళిపోతుంది. 5వ వాక్యం పూర్తిగా. ఆయన వెలుపలికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశం తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు, అంటే ఇప్పుడు నక్షత్రములు లెక్కించమని చెప్తున్నాడు. ఏంటంటే కనుక ఆకాశ నక్షత్రములకు సమానమైన ఆత్మ సంబంధమైన సహవాసమున బిడ్డలు నీకు ఇస్తాను. ఇసుక రేణువులకు సాదృశ్యం కంటే శరీర సంబంధమైన సంతానమును కూడా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆమేన్. ఎప్పుడైనా సరే పడిపోయినప్పుడు మనకు ఎప్పుడు కూడా బలపరిచే దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యము మన సహవాసంలో దొరుకుద్ది. దేవుడు మాట్లాడతాడు మనతో. కాబట్టి సహవాసంలో ఉంటే గనక దేవుడు నీకు ఇంతమంది ఆత్మీయమైన బిడ్డలను దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన చేయమంటే చెప్పండి, చేస్తారు. మీకేం డౌట్ వచ్చింది? గట్టిగా చెప్పింది అంజం సిస్టర్. అయితే మీరు అందరు ఉంటేనే మేము ప్రార్థన పెట్టుకుంటాం. మిగతా వాళ్ళు వచ్చి తినిపోయేవాళ్ళే కానీ మీరు వస్తే ప్రార్థన చేస్తారు. అది అంతేనా సిస్టర్? అంతే. అంటే నువ్వు సహవాసములో ఉంటే గనక వాక్యము చేత దేవుడు మనం బలపరుస్తాడు. మనకు పడుతుందండి. ఆదికాండము 18వ అధ్యాయం మొదటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళలా గుడారము ద్వారమందు కూర్చునిన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. సహవాసములు ఉంటే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వచ్చేసారు ఇంటికి. ఇక రావడం నా భాగ్యం అనుకున్నాడు అబ్రహాము. స్తోత్రం చెప్పు. ఇక వెంటనే ఆతిథ్యం ఇచ్చేశాడు. వాళ్ళు భోజనం చేసి వెళ్ళిపోతూ ఏం చేశారంటే చదవండి, 14వ వాక్యం చదవండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇదిగో ఇన్ని సంవత్సరాల మంది నేను వాగ్దానం చేశానని వాగ్దానం ఎదురు చూస్తున్నావు కదా. అయితే మీదటికి ఈ కాలం మరలా నేను ఈ క్రిస్మస్ సీజన్లో మీ ఇంటికి వస్తా. స్తోత్రం చెప్పు. అప్పుడు నువ్వేమవుతావంటే చదువు. ఏం జరుగుద్దంటే
మీదికటికి ఆ, ఈ కాలమున ఈ కాలమున నిర్ణయ నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి నీ యొద్దకు నేను వచ్చెదను. మరలా వస్తాం. అప్పుడు అప్పుడు శారాకు కుమారుడు కలుగును. కుమారుడు కలుగును. ఆమేన్, హల్లెలూయా. అంటే నువ్వు సహవాసములో ఉంటే గనక నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తున్నావో, దేని కొరకై ఎదురు చూస్తున్నావో, ఆ వాగ్దానమును దేవుడు నెరవేరుస్తాడు. చప్పట కూడా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని పొందుకోగలుగుతాం మనం. వాగ్దానం నెరవేరుస్తాడు దేవుడు. దేవుని సహవాసంలో ఉంటే గనక దేవుడు మన జీవితం ఎన్నో వాగ్దానాలు చేసుకుంటూ వచ్చాడు కదా, ఆ వాగ్దానమును దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ సహవాసాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దని చెప్తున్నాను. అందుకని నా నామమును జ్ఞాపకార్థముగా ఏ మందిరములు అయితే జ్ఞాపకం చేసుకుంటారో ఆ మందిరములకు నేను వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. హల్లెలూయా. నా ద్వారా మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలంటుకుంటే కనుక దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు, దేవుని సన్నిధికి దూరంగా అవ్వద్దు, సహవాసానికి దూరం అవ్వద్దు. మీకు తండ్రి కుమారుడితో నీకు సహవాసం ఉన్నప్పటికీ కూడా దేవుని సేవకులతో కూడా మీ సహవాసం ఉండాలని యోహాను గారు చెప్తున్నాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. సహవాసం అబ్రహాము ఎక్కడైనా ఉండొచ్చు. నువ్వు ఎంత చూస్తే అంత నీదన్నాడు, ఎంత నడిస్తే అంత నీదన్నాడు. కానీ హెబ్రోనులో గుడారం వేసుకున్న తర్వాత అబ్రహాము దీవించబడడం ప్రారంభించాడు. సహవాసంలో ఉంటే గనక మనకు ఒకవేళ రక్త సంబంధికులు బంధువులు ఒకవేళ దూరం అవ్వచ్చు, కానీ ఎంతమంది ఆత్మీయమైన బిడ్డలను దేవుడు మనకిస్తాడు. వీళ్ళందరూ ఎవరో మన క్షేమాన్ని కోరేవాడు, మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారండి మనకి. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా నిత్య జీవం పొందుకోవడానికి దేవుడు నీ కృపను అనుగ్రహిస్తాడు. మూడవదిగా నీకు వాక్యము చేత నిన్ను బలపరుస్తాడు. నాలుగవదా వాగ్దానమును నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం.